ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీజేపీ కో హటావో దేశ్ కో బచావో అనే నినాదంతో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి ప్రజా చైతన్య యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో పల్లె పల్లెకు సిపిఐ ప్రజల వద్దకు సిపిఐ అంటూ నినాదించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలకు అండగా ఉండేందుకు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మోదీ ప్రభుత్వం మత విద్వేషాలకు మైనారిటీ దళితులను విభజించి పాలిస్తున్న బీజేపీ సంఘ శక్తులను దేశ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గత 9 సంవత్సరాలుగా గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని, ఆదాని లాంటి పెద్దందారులకు దోచిపెట్టడమే మోదీ ప్రభుత్వం విమగ్నమైందని తెలిపారు. కార్యక్రమంలో కామ్రేడ్ మర్రి వెంకటస్వామి, మెట్పల్లి ఇన్ఛార్జ్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మంగపవన్ గారు సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గం రాసినప్పుడు, అలాగే ఇంటి వేణి గారు సిరిసిల్ల జిల్లా కార్యదర్శి వర్గం రాసినప్పుడు దాదాపు 75 మండలాలు అంటే కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, సుల్తానాబాద్, హన్మకొండ దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, చేతిల కంఠం సంకన బిడ్డ ఊరు వాళ్ళతో కదిలిన వాళ్ళు, ముందు కోపిడి కోటలు కూలిపోతాయని కాలామని గుండెల్లో నవరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండా బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తా ఉంది. అది పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం చేస్తున్నది, కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేస్తున్నది, మరోవైపున మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నది. ఇవాళ ఆర్ఎస్ఎస్ ఎజెండాను నరేంద్ర మోడీ ప్రభుత్వం యుద్ధస్కంధాలపై వేసుకుని మోస్తున్నది. నిన్న అమిత్ షా చెవిలలో బహిరంగ సభను ప్రసంగిస్తూ ఆయన మాట్లాడి తీరు చూస్తూ ఉంటే ఇంకా ఈ దేశాన్ని చెక్కలు ముక్కలు చేసే దుర్మార్గాన్ని పాల్పడతా ఉన్నారు. ఇప్పటిదాకా ముస్లింలకు ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేదనట, అంటే మళ్ళా హిందూ సెంటిమెంట్ మీదనే వీళ్ళు మళ్లీ ఓట్లకు పోవాలని చూస్తా ఉన్నారు. హిందూ సెంటిమెంట్లో పోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఎస్సీలను కాళ్ళ కింద మనువాద సిద్ధాంతాలు తీసుకొస్తారు, మనసులకు తీసుకుంటారు. మళ్ళా గతకాలం రాజకీయ వ్యవస్థ తీసుకొచ్చేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఓటు హక్కును కూడా రద్దు చేసిన ఆశ్చర్యపోయి లేదు. ఇవరదాకా అన్ని చేసినారు కదా. జమ్మూ కాశ్మీర్ ను 370 ఆర్టికల్ ఉంటే దానికి రక్షణ కవచం ఉంటే దాన్ని ఎప్పుడు ఇదివరకు ఎవరు కూడా సాహసించలేదు. పార్లమెంట్ లో దాని ఆ చట్టాన్ని మార్చేసి మరి శ్రీనగర్ ను అంటే జమ్మూ ఒక రాష్ట్రంగా, జమ్మూ కాశ్మీర్ ఇంకో రాష్ట్రంగా 2 రాష్ట్రాలు విభజించారు. అక్కడ గవర్నర్ వ్యవస్థ చేశారు. అంటే ఈ రకంగా వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇలా ముస్లింలకు మరి రిజర్వేషన్ తీసేటోళ్ళు రేపు ఎస్సీలకు లేదా బీసీలకు ఎవరికి కూడా రిజర్వేషన్ ఇస్తారని మేము అనుకోవట్లేదు. అందుకే వీళ్ళ విధానాలన్నీ కూడా అర్థమవుతున్నాయి. ఇవాళ ప్రజలను అణిచివేసేటువంటి, ప్రజల జీవితాలతో ఆడుకునేటువంటి దుస్థితి. ఎందుకంటే ధరలు బాగా పెంచి పెనుభారం మోపారు. ఎటు చూసినా 30 దాడి జరుగుతూ ఉంది. అందుకనే బీజేపీకి ఇలా నైతిక హక్కు లేదు. అందుకనే వామపక్షవాదులు, ప్రజాతంత్ర శక్తులు, ప్రగతిశీల శక్తులు, లౌకికవాదులందరూ కూడా కళ్ళు తెరవాలా, ఒక వేదిక మీకు రావాలా, బీజేపీని బొందబెట్టేందుకు అవసరం ఉన్నటువంటి కార్యాచరణ రూపొందించుకొని దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, కూలీలు, అలాగే వివిధ వృత్తులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండి మరి ఈ బీజేపీ ఒక మతోన్మాద, నియంతృత్వ, ఫాసిస్టు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఆర్ఎస్ఎస్ బీజేపీ కమాండ్ ప్రభుత్వాన్ని మరి గద్దెదించేందుకు మరి ఆ వైపున అడుగులేయాల్సిన అవసరం ఉంది.